కొద్ది రోజులైతే ఏడాది పాలన, ఏడాది దినం అంటాడో ఏడాది విజయోత్సవాలు అంటాడో రేవంత్ రెడ్డి నాకు తెలియదు, కానీ గుడ్డెద్ది చేనులో పడితే ఎట్లుందో రేవంత్ రెడ్డి గారి పాలన అట్లుంది. ప్రతి చిన్న పనికి కేబినెట్ విస్తరణ ఢిల్లీ, పిసిసి అధ్యక్ష పదవి ఢిల్లీ, ప్రియాంక గాంధీ నామినేషన్ ఢిల్లీ, మంత్రివర్గంలోకి ఎవరినైనా తీసుకోవాలి ఢిల్లీ, మంత్రులు కంప్లైంట్ ఢిల్లీ. ఇంతకు మించి రేవంత్ రెడ్డి గారి ఏడాది పాలనలో 12 నెలలలో ఒక నెల అయినా ఢిల్లీకి తిరిగేందుకే సరిపోయింది. గెలిచిన తెలంగాణలో ఇల్లు చక్క పెట్టేస్తలేదు, కానీ మహారాష్ట్రకు పోయి ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చిర్రు. చంద్రశేఖరరావు ఏ తప్పులైతే చేసిండో టీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ ఉండి వీళ్లకు కూట్ల రాయి తీసుకోవడం చేత కాదు, వీళ్ళు పోయి ఏట్ల రాయి తీస్తారట. ఈయనకు నా హిందీ చక్కగా రాదు, నా ఇంగ్లీష్ చక్కగా రాదు, ఈయన పోయి మహారాష్ట్రలో ప్రచారం చేస్తాడు, ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్లు ఇస్తాడు. చంద్రశేఖరరావు టీఆర్ఎస్ పార్టీ ఎలియాస్ బీఆర్ఎస్ పార్టీ ఎట్లయితే ఫుల్ పేజీ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి ఉత్తరప్రదేశ్కి వెళ్ళి మొదలుకుంటే మహారాష్ట్ర దాకా ఓటింగులు పెట్టి తెలంగాణ ప్రజల పైసల్ని దుర్వినియోగం చేసిర్రో అదే రీతిలో ఇలా ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పోతా ఉంది. అందుకని తెలంగాణ సమాజాన్ని నేను అప్పీల్ చేస్తా ఉన్నా, కాంగ్రెస్ టీఆర్ఎస్ రెండు కూడా ఒకే తాను ముక్కలు. అది లగచర్ల భూసేకరణైనా మల్లన్న సాగర్ భూసేకరణైనా దళితులు గిరిజనుల పట్ల ఈ రెండు పార్టీల విధానం ఒకే రకంగా ఉంటుంది. అందుకని తెలంగాణ సమాజానికి నేను సవినయంగా చేసేటువంటి అప్పీల్ ఒకటే, ఈ రెండు ఒకే తాను ముక్కలు. ఒకరు అధికారంలో ఉంటే ఇంకొకరు ప్రతిపక్షంలో ఉండి సేమ్ అటిట్యూడ్ తోటి నాటకాలు చేస్తా ఉన్నారు తప్ప దెర్ ఇస్ నో మచ్ డిఫరెన్స్ బిట్వీన్ చంద్రశేఖర్ రావు, రేవంత్ రెడ్డి అండ్ కేటీఆర్ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, లగ్చర్ల బాధితులకి న్యాయం చేసే దిశగా భారతీయ జనతా పార్టీ కృషి చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.